విక్కీ కృష్ణ గారు. మామూలుగా సాయిబాబాని తలుచుకోగానే గుర్తొచ్చే మనిషి ఎవరన్నా ఉన్నారంటే ఇక నుంచి నాకైతే మీరే. అంటే చాలా మంది డివోటీస్‌ని చూసాం గానీ, మీరసలు ప్రతి మాట సాయిబాబా. అయితే నన్ను నమ్మిన వాళ్ళు దుఃఖానికి దూరం అవుతారు అని ఆయన చెప్పడం జరిగింది. నిజంగా ఆయన్ని నమ్మితే దుఃఖం అనేది దూరం అయిపోతుందా? కష్టాల నుంచి బయటపడిపోతారా? అసలు కష్టం అనేది మన దరి చేరదా? ఏమంటారు మీరు చెప్పండి? షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ నివారణము హ్మ్. అనే బాబా చెప్పాడు. ద్వారకామాయి ప్రవేశం మరణించినంతనే హ్మ్. సుఖ సంపదలను అందగలరు అన్నారు. అంటే హ్మ్. ఒకటండి, అవధూతలు ఎప్పుడూ కూడా అబద్ధాలు చెప్పరు. హ్మ్. ఎందుకంటే అవధూతలు సర్వశక్తి సంపన్నులు, ఓకే. అష్ట సిద్ధులు, నవనిధులు ఉన్నటువంటి ఒక గురు, జగద్గురు షిరిడీ సాయిబాబా నా హ్మ్. దృష్టిలో. హ్మ్. నేను నేను విశ్వసించానండి. ఎంత విశ్వసించానంటే, హ్మ్. నాకు ఈ ఏకాదశి సూత్రాలు నేను సేవా మందిలో ఉన్నప్పుడు అలా అదొక క్యాలెండర్ ఉండేది. హ్మ్. అనేది బాబా పూజ చేసిన ఏకాదశి సూత్రాలు నేను రోజు గట్టిగా అది అరిచి చెప్పేవాడిని నా భార్య విని అని. ఓహ్! ఓకే. ఒక ఒక సందర్భంలో చాలా క్లిష్ట పరిస్థితులు వచ్చాయి మాకు. హ్మ్. హ్మ్. అంటే ఏమండి, ఇంట్లో బియ్యం లేవండి, నెక్స్ట్ ఎట్లా అనేటువంటి ఒక స్థితి వచ్చింది. అయినా నేను హుహు. చెలించను. హుహు. నేను చాలా మొండివాడిననమాట. హ్మ్. బాబాను ఉన్నాడు, ఏదో నాటకం ఆడుతున్నాడు అని హ్మ్. తెలుసు. హ్మ్. ఏదో సంథింగ్ ఏదన్నా వచ్చిందంటే నా జీవితంలో 27 ఉద్యోగాలు చేశా. హ్మ్. ఒక ఉద్యోగం ఏదన్నా ఏ కారణం చేతనైనా పోయినా, నాకిష్టం లేకుండా నేనొచ్చినా, లేదా వాళ్ళ నుంచి పోయినా, హ్మ్. మొన్న హ్మ్. స్వతంత్ర భావాల వల్ల బయటకొచ్చినా, హ్మ్. హ్మ్. మధ్యలో గ్యాప్ వస్తుంది. ఈ హ్మ్. గ్యాప్‌లో బాబా సేవ చేసుకోవడానికి ఎక్కువ నాకు అవకాశం ఉంటుంది. హ్మ్. కాబట్టి బాగా పూజ చేసుకోవచ్చు. ఆయన గురించి చదవచ్చు. హ్మ్. అలా నేను చదివాను. హ్మ్. చదివి నా భక్తుల ఇళ్లలో లేమి అన్నది పొడసూపదు అన్నాడు. అదేంది చూడు, ఇది విను ఇట్టే అన్నాను. నా భక్తుల ఇళ్లలో లేమి అన్నది పొడసూపదు. ఇలా చూసా. విన్నావా అన్నాడు. హ్మ్. నువ్వు ఎటే నీ పిచ్చి నీది అన్నట్టు. వెంటనే ఒక ఆమె, పక్కింటి ఆమె, ఒక లారీ డ్రైవర్ భార్య మా ఇంటి పక్కనే ఉండేది. 4, 5 బస్తాల బియ్యం వేసుకొచ్చారంట. హ్మ్. ఆడొచ్చి, అక్క మా ఆయన బియ్యం తెచ్చాడు అక్క, ఒక బస్తా బియ్యం మీరు తీసుకోండి అక్క అన్నది. హ్మ్. ఇంకోసారి ఇట్లా చూసావా నా భక్తుల ఇళ్లలో లేమినేది పొడసూపదని. అంత అండి ప్రాక్టికల్. అంటే అసలు అనుక్షణము ప్రతి విషయంలో హ్మ్. నన్ను ఏదో ఒక కేసులో ఇరికించి నన్ను అరెస్ట్ చేయాలంటే వాడు సిఐ గారిని తీసుకుపోయి సాయిబాబా గుడికి పోయేవాడు వాడు. హ్మ్. నేను ఆడికి పోయిన పోలీసులు అంటే ఏంటంటారు వాడు, అరే ఇది బాగా మాట్లాడానా, ఇది మాట్లాడి ఏదో సంథింగ్ ఉంది హ్యాపీ అయినా, అక్కడ నుంచి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించేవాడిని. హ్మ్. ఇట్లా అనుక్షణం అడగడుగున హ్మ్. ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. అందుకే సిరి ప్రవేశమే సర్వదుఃఖ నివారణం అన్నారు. అంటే హ్మ్. చింతలు ఉండవా చాలా మంది అండి. నేను బాధలే ఉండవా అక్కడికి బాధలు వెళ్తే? అంటే ఉండవా అంటే, బాధలు ఉంటాయి. హ్మ్. బాధలు లేకుండా కాదు. చింత లేని వాడెవరు, బాధ లేని వాడెవరు? ప్రతి ఒక్కరు ఏ స్థాయి వానికి అది ఉంటుంది. అసలు బాధ లేకుండా ఉండాలి అంటే మనిషిగా పుట్టాలి పుట్టకూడదు. కదా. బాధ లేనివాడు లేదు, చింత లేనివాడు, కోరిక హ్మ్. లేనివాడు. రాజా రణచింత, హ్మ్. శాస్త్ర చింతేన పండిత, యవనం కామచింత, సర్వచింతేన దరిద్ర అన్నాడు. అబ్బబ్బబ్బబ్బో! కాబట్టి రాజ్యం ఉంది వానికి. హ్మ్. కాబట్టి ఇంకో రాజ్యం రాజా రణచింత, యుద్ధం చేయాలని చింతే వానికి. హ్మ్. శాస్త్ర చింతేన పండిత, హ్మ్. ఈ పండితులు ఎన్ని పుస్తకాలు రాసిన, అది చేసిన, వాదోపవాదం, ఇంకా ఇంకా చదవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా చేయాలి. హ్మ్. పండిత హ్మ్. శాస్త్ర చింత వానికి. హ్మ్. యవనం కామచింత, యవనంలో ఉండే వాళ్ళకి ఇవన్నీ ఏం పట్టు. హ్మ్. వానికి ఎవరిని ప్రేమిద్దామా, ఎవరి ఇది యవనం కామచింత, హ్మ్. సర్వచింతైన దరిద్ర. ఈ దరిద్రానికి అన్ని చింతలు ఉంటాయి పాపం. హ్మ్. ధనం హ్మ్. లేకపోవడం, ఓకే. నేను రాజు కాలేకపోతే, హ్మ్. ఇక అంటే వానికి అన్ని పండితుని కాలేకపోతే, ఏది కాలేకపోతేనే వానికి ఆ చింత ఉంటుంది. బట్ ఈ కోరికలను తీర్చేటువంటి గురువు ఎవరు అంటే హ్మ్. షిరిడి సాయిబాబా. పోనీ హ్మ్. షిరిడి సాయిబాబా మరి ఇన్ని కోట్లు ఉన్నారు కదన్నా, నువ్వేం సీనియర్ జర్నలిస్ట్, హ్మ్. ఇన్ని కోట్లు మరి బిలో పావర్టీ ఉన్న దేశంలో అందరినీ తీరుస్తాడంటే, అందరినీ ఎందుకు తీరుస్తాడు? హ్మ్. అందరినీ రాపిచ్చుకోడు అక్కడికి. హ్మ్. ఇప్పుడు నేను అందరికీ అవార్డులు ఇస్తానా? ఎవరు టాలెంటెడ్ ఫిలోస్, ఎవరు నా యొక్క మార్గంలో వెళ్తున్నారో, ఎవరు సేవ చేస్తున్నారో వాళ్ళు మాత్రం పిలిపించి వాళ్ళకి నేను అవార్డులు ఇస్తాను. అవసరమైతే స్వచ్ఛంద సేవా సంస్థలతో ఇతరుల చేత సహాయం చేయిస్తా. హ్మ్. ఎందుకు? వాడు నా మార్గంలో వెళ్తున్నాడు, నడుస్తున్నాడు కాబట్టి. నిస్వార్థంగా సేవ చేస్తున్నాడు కాబట్టి. హ్మ్. అటువంటి వాళ్ళకి ఎంతో మంది అందరికీ తెలుసు. హ్మ్. మరి బాబా కూడా అంతే. ఎవరైతే సన్మార్గంలో నడుస్తారో, మంచి హ్మ్. వ్యక్తులుగా ఉంటారో, కరుణతత్వం ఉంటుందో, ప్రేమతత్వం ఉంటుందో, వాళ్ళని పిచ్చుక కాలికి దారం కట్టి లాక్కున్నట్టు నా వద్దకు నేను రప్పించుకుంటాను అన్నారు. హ్మ్. ఆయన లాక్కుంటాడు. హ్మ్. అంటే ఈరోజు కోట్లాది మంది అంటే వాళ్ళలో మార్పు వచ్చింది. ఏమాత్రం మార్పు వచ్చింది. ఇప్పుడు సాయిబాబా భక్తుడు అయినంత మాత్రాన మళ్ళీ మళ్ళీ బాబా
మామిడి చెట్టు పైన మామిడి ఉమ్. పూత ఎంతో ఉంటుంది. అవును. పూతగా చాలా బాబానే చెప్పాడు. పూతగా చాలా మంది రాలిపోతారు. ఉమ్. పూతగా రాలిపోతారు. తర్వాత ఉమ్. మొగ్గగా కొద్దిమంది రాలిపోతారు. పిందెగా రాలిపోతారు. పిందెగా రాలిపోతారు. హాయిగా పండుగా కూడా రాలిపోతారు. ఉమ్. ఆ పండుల్లో ఏ ఒక్క పండో యజమాని చేతిలోకి వచ్చేది అంటాడు. సరే దీంట్లో చాలా అర్థం ఉంది. చాలా. ఉమ్. కాబట్టి అంటే అటువంటి ఆయన యొక్క నా అంతటి వాడయ్యేవాడు ఉపాసన ఈ బాబాని చేశాడు. ఉమ్. ఉమ్. మెహర్ బాబా అని అన్నాడు. ఉమ్. 72 మంది గురువులు ఉన్నారు కలియుగంలో. ఆ 70 మంది గురువులు 5 మంది గురువులు పర్యవేక్షిస్తున్నారు. ఆ 5 మంది గురువులకు అగ్రేసరుడు ఆ యోగి సామ్రాట్ ఉమ్. షిరిడి సాయిబాబా అని నాకు తెలిసినంతగా బాబా గురించి మీకు తెలిస్తే మీరు యోగులైపోతారు అన్నాడు ఆయన బా. ఉమ్. మెహర్ బాబా. ఉమ్. కాబట్టి ఇంకోటి నా భక్తులను నా అంతటి వాళ్ళని చేస్తానన్న ఏకైక గురువు షిరిడి సాయిబాబా. ఉమ్. అందుకే మరి అందరికీ కాదు, మీలో కరుణ ప్రేమ. ఇప్పుడు బైబిల్లోన యేసు ప్రభు ఒక మాట అన్నాడు, దుఃఖితులు ఓదార్చబడదురు అన్నాడు. ఉమ్. ఉమ్. దుఃఖితులు ఓదార్చబడదురు. సత్పురుషులైనటువంటి వాళ్ళు, మంచి వాళ్ళకే కదా మోసపోవడం, బాధలు పడటం. అవును. నాకు తెలిసి ఎక్కువ మంచి వాళ్ళే బాధలకు గురవుతారు, ఉమ్. ఉమ్. మోసపోతారు, ఉమ్. అమాయకత్వంతో మోసపోతారు, ప్రేమతత్వంతో మోసపోతారు. మేము ఇంతగా ప్రేమిస్తాం, మాకు ఇది ద్రోహం చేశారంటారు. కానీ వాడు ద్రోహం చేసేది కదా, ప్రేమ అట్లే ఉంది. అందుకే భగవంతుని కృప వాళ్ళ మీద వర్షిస్తుంది. అందుకే దుఃఖితులు ఓదార్చబడదు, యేసుప్రభు అన్నది ఓదార్చబడదురు అని. రైట్. అదే దాన్ని బాబాను ఫాలో అయ్యారు. ఉమ్. బాబా తన భక్తులను మాత్రమే రక్షిస్తాడు. ఉమ్. అంటే ఇంకొక దేవతలు పూజించి మా దేవత గొప్పవాడు, మన అహంకారంతో విర్రవీగి మాది ఇది అనేటువంటి వాళ్ళ పట్టించుకోడు అంతే. ఉమ్. ఒకటే అన్నారు బాబా ఫిలాసఫీలు ఏమిటంటే, ఆపదల్లో ఉన్నప్పుడు భక్తులను బాబా రక్షిస్తాడు, ఉమ్. ఇతరులను వదిలేస్తాడు అహంకారులను. తనను విమర్శించిన వాళ్ళని కూడా కచ్చేం తీర్చుకోడు. ఉమ్. వాళ్ళ కర్మానికి వాళ్ళకి వదిలేస్తే అయిపోయింది. గురు నింద చేసినటువంటి వాడిని ప్రపంచంలో ఎవరు రక్షించలేరు. ఉమ్. శివుణ్ణి తిట్టినా, విష్ణువుని తిట్టినా, అవతార పురుషులు తిట్టినా గురువు రక్షిస్తాడేమో గాని, ఉమ్. గురు నింద చేసినటువంటి వాడు రవరవాద నరకాలకు పోతాడని శాస్త్రాలని చెప్పి. ఓకే. కాబట్టి ఆయన ఆ విధంగా ఆ సాయి తత్వము అది కూడా ఏదో సాయిబాబా అందరూ మనం దుర్మార్గము మన దగ్గర ఉండి, మనకు ప్రేమతత్వం లేకపోతే, ఇతరులకు సహాయం చేయకపోతే, ఉమ్. కరుణతత్వం లేకపోతే, మనకున్న ధనము కానీ జ్ఞానము కానీ ఏదైనా సరే, ఉమ్. ఆయనకున్నది జీవకారుణ్యం కదా. ఉమ్. ఆ జీవకారుణ్యం మనకు ఉండాలి. ఉమ్. మనకు ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టాలి, ఉమ్. గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వాలి. ఉమ్. నేను అధికారంలో ఉన్న నా దగ్గరకు బాధతో వచ్చినటువంటి నా చేతనైన సహాయం చేయాలి, ఉమ్. కనీసం మాట వరుస కన్నా చేయాలి. ఉమ్. ఒక అనాథాశ్రమంలో ఒక ఆమె ఇది కరెంట్ బిల్ కట్టలేను సార్ అని చెప్పేసి నాకు ఫోన్ చేసింది. ఉమ్. కానీ ఆమె తప్పిస్తుంది పాపం, వాళ్ళని రక్షిస్తుంది, భిక్షమెత్తుతుంది, తిడతారు ఆమెని. ఉమ్. అయినా కూడా వాళ్ళ కోసం ఆమె అంటే ఆమెకి ఏం సంబంధం వాళ్ళకు. ఉమ్. అటువంటి ఆమెకు మార్గము చూపారు. నా దగ్గర లేకపోవచ్చు డబ్బు, ఉమ్. మీలాంటి వాళ్ళ దగ్గర ఇట్లా ఉంది మేడం, కొద్దిగా సాయం చేయండి. నా మీద మాట మీద వాళ్ళకి ఎంతో మంది సాయం చేసిన వాళ్ళు ఉన్నారు. ఉమ్. ఆ మాట ద్వారా కూడా సాయం చేయొచ్చు కదా. అవును. ఇతరులకు సహాయం చేయాలి, సేవ చేయాలనేటువంటి సంకల్పం మనకు ఉండాలి. ఉమ్. ఉమ్. అదేవిధంగా ఎంతో మంది మీడియా ద్వారా ఎంతో మంది కొత్త వాళ్ళు పరిచయం చేసారు. ఉమ్. ఎప్పుడు పాత వాడిని ఫోకస్ చేసుకుంటూ ఉండేటువంటి మీడియా సంస్కృతి మారాలని చెప్పా. ఉమ్. దినపత్రికలో కానీ మీడియాలో కానీ కొత్త వాళ్ళు వెలుగులోకి తీసుకురండి. ఉమ్. ఎప్పుడు పాత వాడిని తీసుకుని వచ్చి వాని అహంకారాన్ని పెంచేది, వాడు మహాకవి అని లేకపోతే వాడు గొప్ప పని అని, వీళ్ళంతా రాజకీయ నాయకులు వాడు ఏమి చేయకని వాని గురించి అందరికీ తెలుసు. కోట్లు సంపాదించుకునేవన్నా నువ్వు ఫోకస్ చేసేది, కోట్లు దానం చేసేవన్నా ఫోకస్ చేయాల్సింది. దానం చేశారు. కర్తవ్యం ఏంటి మంది. కాబట్టి మంచితనం మనలో ఉంటే అప్పుడు భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. రైట్. నువ్వు ఏ దేవుణ్ణన్నా పూజించు. ఉమ్. నువ్వు ఆయన అన్నాడు, మీరు మీ గురువును పూజించాడు, మీ దేవుని అన్ని నాకే చెందుతాయి అన్నాడు. ఉమ్. కృష్ణ భగవానుడు కూడా చెప్పింది అదే కదా. ఉమ్. కాబట్టి సాయితత్వం అనేది ఒక అపార పారావారం అన్నమాట. అది విజ్ఞానము ఉండాలి, విచక్షణ జ్ఞానం ఉంటే ఉమ్. ఆయన నమ్మితే, సేవిస్తే, షిరిడీకి వెళితే ఆ ఫలితాలు ఉంటాయి. ఆయన మార్గంలో వెళ్ళాలి. ఉమ్. ధన వ్యామోహం ఉండకూడదు. బాబా తత్వం మెయిన్ ధన వ్యామోహం ఉండకూడదు, సేవాతత్వం ఉండాలి. ఆ సేవాతత్వము పెంపొందించడానికి కొద్దిగా ఉన్న వాళ్ళని పెంపొందించడానికి మాలాంటి వాళ్ళు మేము చెప్పినప్పుడు నేను చాలా ఈగోయిస్ట్గా ఉండేవాడిని ఒకప్పుడు. ఉమ్. చాలా ఈగోయిస్ట్ అంటే అంత ఈగోయిస్ట్ని, హేతువాదిని, ఉమ్. అభ్యుదయ కవిగా ఉండేవాడిని. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఇవన్నీ పుష్కలంగా ఉండేవి నాకు. ఉమ్. కానీ తర్వాత నన్ను ఎలా మార్చాడంటే, ఇప్పుడు దేని మీద ఆసక్తి లేదు, శత్రువు ఏదన్నా మాట్లాడితే నవ్వుకుంటూ వాడిని ప్రేమిస్తుంది. ఉమ్.
అసలు అంతే. ఎందుకంటే వాడు ఎంత శత్రువైనా ఎందుకో నాకు మన మీద ప్రేమ కలుగుతుంది. రైట్. అంటే ఆ ఆ స్థితికి మనల్ని తీసుకొచ్చారు. శత్రువులు ఎవరు లేదండి. వచ్చినప్పుడు మనం ఇక్కడికి వస్తున్నాం. వచ్చినా తెచ్చింది లేదు. చనిపోయేటప్పుడు తీసుకోపోయేది లేదు. మధ్యలో మనం ఏమి ఇచ్చాం ఇక్కడ ఇతరులకి అనేది మెయిన్. వాడు వచ్చా చచ్చా ఏమి ఇచ్చాడు మనకంటే వాడు కోట్లు సంపాదించుకొని వాడు సంపాదించి చనిపోతే ఏం ప్రయోజనం? కాబట్టి సాయితత్వం అంటే సేవాతత్వము, సాయితత్వం అంటే సమానత్వము, సాయితత్వం అంటే ప్రేమతత్వము, సాయితత్వం అంటే అసూయారహితంగా ఉండే తత్వము, సాయితత్వం అంటే అహంకార రాహిత్యము, సాయితత్వం అంటే సర్వ మత సారాంశము, సాయితత్వము అంటే నో రిలీజియన్, ఓన్లీ లవ్ రిలీజియన్, నో రిలీజియన్, నో క్యాస్ట్, అంతే, నో రీజన్. ఓకే, చాలా చక్కగా చెప్పారు. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, బిక్కి కృష్ణ గారిని కదిలిస్తే మనకి సమయం సరిపోదు, అలా మాట్లాడుతూనే ఉంటారు సాయిబాబాకి సంబంధించి అన్ని మాటలకి. చివరికి సొల్యూషన్ ఏమిటి అంటే సాయిబాబాని ఒక్కసారి నమ్మి చూడండి. నమ్మితే ఖచ్చితంగా మనకి కావాల్సింది మనకి ఇచ్చి తీరుతారు అనేది సాయిబాబా డివోటీస్ కానివ్వండి, ఇలా సాయిబాబాకి సంబంధించిన మాటలు పాటలు రచనలు చేసే వాళ్ళు చెప్పే గొప్ప గొప్ప విషయాలు. ఈ విషయాలన్నీ అందరికీ చేరాలి అంటే వీడియోస్ని లైక్ చేయండి, విమర్శించే వాళ్ళకు కూడా షేర్ చేయండి. కనీసం అప్పుడన్నా వాళ్ళలో మార్పు వస్తుందేమో, అప్పుడన్నా మార్పు మొదలవుతుందేమో. వీడియో ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.